నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు దీపారాధన. రచన డి కామేశ్వరి గారు. 1977లో జ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. కథ నచ్చితే లైక్ చేయండి. సాయంత్రం ఆఫీస్ వదిలాక తాజ్కొస్తావా ఒకసారి? నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కౌంటర్లో రూమ్ నెంబర్ అడుగు అంది దీప కిరణ్తో ఫోన్లో. కిరణ్ కాస్త ఆశ్చర్యపోయాడు. దీప ఈ మధ్య తనని పట్టించుకొని తిరుగుతూ తనెన్నిసార్లు ఆహ్వానించినా ఏదో వంకతో రానని దీప ఆమెతో ఆమె ఆహ్వానిస్తుంది. దీప మళ్ళీ మామూలు మూడ్లోకి వచ్చిందనమాట. కిరణ్ సంతోషంగా షూర్ అన్నాడు నవ్వి. దీప ఇంకేమీ అనకుండా ఫోన్ పెట్టేసింది. సాయంత్రం 6 గంటలకి తార్జులో రూమ్ నెంబర్ 10లో ఉరుములేని పిడుగులాగా దీప హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక శుభలేఖ తీసి అందించింది. కిరణ్ ఆశ్చర్యంగా ఏమిటిది అన్నాడు. చదువు అంది దీప తలదించుకొని. చదివి మ్రాన్పడిపోయాడు కిరణ్. వెర్రివాళ్లాగా దీపవంక చూశాడు. ఏంటిది దీప? అతని గొంతు వణికింది. దీపమొహం ఎర్రబడింది. అతని వంక చూడలేనట్టు చూపులు మరల్చుకుంది. చూసావుగా, 22వ తారీఖు నా పెళ్ళి అంది. అప్రయత్నంగా చేతి వాచి వంక చూశాడు. 7వ తారీఖు చూపిస్తోంది. అంటే ఇంకొక 15 రోజుల్లో దీపక్ పెళ్ళి. దీపకి మరెవరితోనో పెళ్ళి. ఏమిటి అన్యాయం? తన దీపని తన నుంచి ఎవరు విడదీస్తున్నారు? ఎంత ఘోరం తలపెట్టారు? దీప ఎలా ఒప్పుకుంది అసలు? అరక్షణంలో అతని మెదడులో 1,00,000 ప్రశ్నలు సుళ్ళు తిరిగాయి. దీపా అన్నాడు వెర్రివాడిలాగా. ఇంకేమనాలో తెలియక. నన్ను క్షమించగలిగితే క్షమించు కిరణ్ అంది దీప నల్లబడిన మొహంతో. అప్పటికి కాస్త తేరుకుని కిరణ్ ఒక్క ఉదుటున దీపని దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకొని, దీప అలా అనకు, హాస్యానికి కూడా అలా అనకు, అలా అని నన్ను బాధించకు. నీవు లేని జీవితం నాకు లేదని నీకు తెలీదా? ఇలాంటి క్రూయల్ జోక్స్ కట్ చేయకు, నేను భరించలేను. ఉద్రేకంగా ఆమెను పదే పదే హత్తుకుంటూ అన్నాడు. అతని కళ్ళల్లో వేదన చూడలేనట్టు దీప తలదించుకుంది. ఇది జోక్ కాదు కిరణ్, నిజం, చేదు నిజం. ఎంత నిగ్రహించుకున్నా దీప గొంతు రుద్ధమైంది. అప్పటికింక అది నిజమని నమ్మక తప్పలేదు అతనికి. ఎందుకు దీప, ఎందుకు ఇలా చేశావు? అసలు ఏం జరిగింది చెప్పు. మీ వాళ్ళు ఒప్పుకోలేదా? బలవంతం పెట్టారా? నాకేం తక్కువైందని దీప? ఈ పెళ్ళికొడుకు ఇంకా గొప్పవాడా? వాళ్ళు బలవంతం పెడితే మాత్రం నీవెలా ఒప్పుకున్నావు? నీకు మైనారిటీ తీరింది, ఉద్యోగస్తురాలివి, ఆ మాత్రం ఎదిరించలేకపోయావా? నా కోసం ఆ మాత్రం సాహసించలేకపోయావా? నా ప్రేమ ఆ మాత్రం ఏ విలువ లేనిదా నీకు? మాట్లాడు దీప. నీ మౌనం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. అసలు సంగతి చెప్పు దీప. ఆమె గుండెలకి మొహం రుద్దుతూ విలవెల్లాడిపోతూ అడిగాడు. దీప అతని తలని గుండెలకు హత్తుకుని జుట్టు నిమురుతూ కళ్ళ నిండా నీళ్లు నింపుకుంది తప్ప జవాబు ఇవ్వలేదు. పిచ్చివాడిలాగా ఉద్రేకంగా కిరణ్ను దీప 2 భుజాలు పట్టుకొని కుదిపేస్తూ, చెప్పు దీప, చెప్పు. నాతో ఎందుకు ఇలా ఆటలాడుకున్నావు? ఎందుకింత మోసం చేశావు? కారణం చెప్పు. విని తీరాలి నేను అరిచాడు అసహనంగా. చెప్పను, చెప్పలేను. ఆసక్తురాల్ని నేను కిరణ్. నన్ను క్షమించి ఇదంతా ఒక కళ అనుకుని మర్చిపో. అంతే నేను చెప్పగలిగింది నిస్సహాయంగా అంది దీప. మర్చిపో, ఎంత తేలిగ్గా చెప్పావు. 6 నెలలు మరిపించి మురిపించి ప్రేమను చవి చూపించి తీరా మృష్టాన్న భోజనం తినేవేళకి విస్తరి లాగేసినట్టుగా ఎందుకు ఇలా చేసావు? ఎందుకింత మారిపోయావు? ఒక పూట భోజనం మారితేనే సహించలేకపోయేదానివి. ఈనాడింత కఠినరాలివి ఎలా అయ్యావు? దీప, నేను వచ్చి మీ వాళ్లతో మాట్లాడి ఒప్పిస్తాను, బ్రతిమలాడతాను, నచ్చ చెప్తాను. లేదంటే పద, ఇద్దరం ఈ క్షణం వెళ్ళిపోయి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుందాం. అప్పుడు ఇంకా ఎవ్వరు ఏం చేయలేరు. పద దీప, నన్ను కాదనకు, నన్ను దగా చేయకు. ఆరాటంగా ఆశగా బ్రతిమలాడాడు. దీప తల అడ్డంగా ఆడించింది. లేదు కిరణ్, నన్నెవరూ బలవంత పెట్టలేదు. మన మంచి కోసమే నిర్ణయం తీసుకున్నాను. పొరపాటు అయిందని గుర్తించి మేల్కున్నాను. ఇందులో ఎవరు బలవంతం లేదు. ఒక్క క్షణం నమ్మలేనట్టు చూశాడు. మరుక్షణంలో ఆగ్రహ ఆవేశాలు పట్టలేక దీప చంపలు అదిరిపోయేటట్టు ఎడాపెడా వాయించేశాడు. రాక్షసి, ఇన్నాళ్ళు నన్ను వెర్రి వెధవం చేసి ఆడించి నీ చుట్టూ తిప్పుకొని ప్రేమ నటించి పిచ్చివాణ్ణి చేసి వినోదించావా? ఇదంతా నా మంచి కోసం కాదు, నీ మంచి కోసం.
వాడెవడో నాకన్నా కాస్త డబ్బున్నవాడు కనపడగానే వాణ్ణి పెళ్ళాడడానికి నిశ్చయించి ఇంత కూల్గా నన్ను మర్చిపో అని అంటావా? ఛీ, నీవు మనిషివి కాదు, నీకు హృదయం లేదు, నీవు ఉత్త పాషాణానివి. పో, నా ఎదుటి నుంచి పో, నీ మొహం చూపించకు నాకు. మితిమీరిన తిరస్కారంతో దీపను ఒక్క తోపు దోశాడు. దీప తల మంచానికి కొట్టుకుంది. నుదుట ఇంత పెద్ద బొడిపి కట్టింది. తడుముకుని లేచి, బాధపడుకు కిరణ్, ఇలాంటి కృతజ్ఞురాల్ని తొందరలోనే మర్చిపోతావు. తొందరలోనే కాదు, ఈ క్షణం నుంచే నీలాంటి నీచురాల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. దయచేసి నన్ను వదిలి వెళ్ళు. అదే కావాలి కిరణ్. నా పెళ్ళికి వస్తావు కదూ? వస్తాను. ఏం రాలేననుకున్నావా? నిన్ను నీ భర్తను చూసి కుళ్ళిపోయి ఏడుస్తానని అనుకున్నావా? లేకపోతే నీకోసం కృంగి కృషించిపోతాననుకున్నావా? ఈ క్షణం నుంచి నీవెవరో నేనెవరో ఇంకేం చేయలేని అసహాయత నుంచి కసి ఉక్రోషం ముంచుకురాగా ఆమెను గాయపరిచి సంతృప్తి పడుతూ కసిగా అన్నాడు. ఆ మాటకి హర్ట్ అయింది దీప. అయినా పైకి నవ్వు నటించి, నన్ను మర్చిపోయి నీ సుఖంగా ఉండడమే నాకు కావాలి కిరణ్ అంది. అతని చెయ్యి నిమురుతూ విసురుగా చెయ్యి విసిరి కొట్టాడు కిరణ్. ఛీ, నన్ను ముట్టుకోకు, పరాయి వాళ్ళని తాకే అలవాటు నాకు లేదు కోపంగా అన్నాడు. అప్పుడే పరాయిదాన్ని అయిపోయానా? దీప బాధగా నవ్వుతూ అంది. ఏ క్షణం నువ్వు నా ప్రేమను తోసిపుచ్చావో, ఏ క్షణం నా ఆశలని కలలని సమూలనంగా నాశనం చేసి మరొకరితో బ్రతుకు ముడివేసుకోవాలి అని అనుకున్నావో, ఆ క్షణమే పరాయిదాన్ని అయ్యావు. వెళ్ళు దీప, వెళ్ళు. ఇంకా నన్ను ఇలా ఎందుకు చిత్రవద చేస్తావు? ఇంకేం మిగిలింది మన మధ్య? అతని గొంతు వణికింది. దీప నిస్సహాయంగా చూసి ఒక నిట్టూర్పు వదిలి బ్యాగ్ చేతిలోకి తీసుకుంది. తటపటాయిస్తూనే కిరణ్ దగ్గరికి వచ్చి చటుక్కున వంగి నుదురు ముద్దు పెట్టుకుని, గుడ్ బై మై డార్లింగ్, ఫర్గివ్ మీ అండ్ ఫర్గెట్ మీ అంది రుద్ధమైన గొంతుతో. కిరణ్ నిగ్రహం పటాపంచలైపోయింది. అంతవరకు బిగబట్టుకున్న దుఃఖం, ఆవేదన పెళ్ళుబికింది. ఒక్క ఉదుటిన దీపను గుండెల మీదకి లాక్కుని, దీపా, ఇదంతా అబద్ధమని చెప్పవు, నన్ను తమాషా చేస్తున్నానని చెప్పవు అన్నాడు ఆమెను దీనంగా అభ్యర్థిస్తూ. దీప వివసురాలై అతని గుండెలకి తల ఆంచి ఉండిపోయింది కాసేపు. తర్వాత అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుని అతని కౌగిలించి విశ్వ ప్రయత్నం మీద విడిపించుకుని, ఇది నిజం కిరణ్, నీవు నమ్మాలి, ఇంక నేను వెళ్తాను, గుడ్ బై. ఎవరో తరుముకొస్తున్నట్టు తలుపు వైపు పరిగెత్తింది. ఏమూలో మెలుకు మెలుకు అంటున్న అతని ఆశ కాస్త ఆరిపోయింది. హతాశుడై కసిగా చూశాడు. వెళ్ళు, గుడ్ బై ఫర్ ఎవర్. ఒక్క సహాయం చేసి వెళ్ళు, కింద బాయ్ని ఐసు విస్కీ తెమ్మని చెప్పు అన్నాడు. దీప విషాదంగా చూసి వెళ్ళబోయిందల్లా దగ్గరకు వచ్చి, కిరణ్, 6 నెలల ప్రేమకు గుర్తుగా నేను ఒకటి అడుగుతాను, ఇస్తావా? ప్రేమ? ప్రేమ మన మధ్య జరిగింది ప్రేమ అయితే ఈనాడు నీవిలా చేసేదానివే కాదు, నటన. నటించావు, నాతో ఆడుకున్నావు, నన్ను బొమ్మను చేసి నీ అవసరం తీరాక విసిరిపారేసి ముక్కలు చేసేసావు. బహుమతి ఒకటి కావాలా? ఏం తాగనని శపథం చేయాలా? ఏం త్యాగం చేయాలా నీకోసం? ఎందుకు? నేను తాగితే నీకే, చస్తే నీకే, పీకల దాకా తాకుతా. పెద్ద అభిమానం నటిస్తున్నావు. వెళ్ళెళ్ళు, నీకోసం ఏడ్చి తాగి దేవదాసుని అవనులే. యు ఆర్ నాట్ వర్త్ ఫర్ ఇట్. నా అవసరం లేదనుకున్న వాళ్ళ కోసం దేబురించే స్థాయికి దిగజారలేదు ఇంకా. ఈ డ్రింకు నీవిచ్చిన షాక్కి తట్టుకోవడానికే గాని నీకోసం ఏడ్చి మర్చిపోవడానికి కాదు. నౌ యూ గెట్ అవుట్. ఒక్కొక్క మాట గురి చూసి గుండెలు కొట్టాడు కసిగా. దీప అదోలా జాలిగా నవ్వింది. మాట్లాడకుండా తలుపు తీసుకుని వెళ్ళిపోయింది. దీప వెళ్ళగానే అన్ని ఆశలు అణిగిపోయినట్టు తీరని వ్యధతో పక్క మీద వాలిపోయాడు. ఇదంతా నిజమేనా అనుకుని పక్కనే ఉన్న శుభలేఖ కనిపించింది. దీప ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో, ఏ పరిస్థితులకు బానిస అయిందో, లేక నిజంగా తనను ఒక ఫూల్ని చేసి ప్రేమ నటించి ఆడుకుందో. ప్రేమ అంత బాగా నటించగలరా ఎవరన్నా? ఏమో, ఆడవాళ్ళు ఎంతకైనా తగుదురు. అశాంతి ఆలోచనలను దూరం చేసుకోవడానికి విస్కీని ఆశ్రయిస్తే ఆలోచనలు దూరం కావడానికి బదులు మరింత చుట్టుముట్టాయి. ఎంత వద్దనుకున్నా దీప ఆలోచనలు ముసరసాగాయి. నిన్న మొన్నలాగా ఉంది దీపతో పరిచయం. దీపతో గడిపిన
ఈ 6 నెలలు ఎలా మర్చిపోతాను? దీప నిన్ను. అతని కళ్ళ ముందు దీప నిల్చుంది నవ్వుతున్న కళ్ళతో. ఆ నవ్వే కళ్ళే అతన్ని 6 నెలల క్రితం మొదటి చూపులోనే కట్టేశాయి. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్లో గ్రేడ్ 1 ఆఫీసర్గా తన సీట్లో కూర్చోగానే ఎదుటి సీటు వంక అప్రయత్నంగా చూసిన కిరణ్ చూపులు అలాగే నిలబడిపోయాయి. సన్నగా తెల్లగా జాజి మొగ్గలాగా నాజుగ్గా వైలెట్ కలర్ చీర, అదే రంగు జాకెట్టు, బొట్టు, బాబ్ చేసిన జుట్టుని రబ్బర్ బ్యాండ్తో కట్టుకుని అతి సింపుల్గా అందంగా కనిపించిన దీపం చూడగానే ఇన్నాళ్లకు తను వెతుకుతున్న ఊహాసుందరి కళ్ళెదుట సాక్షాత్కరించినట్టు అయింది. అతనికి మతిపోయింది. కొలీగ్స్ ఒకరిద్దరు పరిచయం చేశారు. మిస్ దీప, ప్రొబేషనరీ ఆఫీసర్ అంటూ పరిచయం చేయగానే హలో, గ్లాడ్ టు మీట్ యూ అంది సుతారంగా నవ్వి. ఆ నవ్వే కళ్ళు కిరణ్ గుండె విచిత్రంగా స్పందించింది. ఆ నవ్వు చూడగానే అలాంటి కళ్ళంటే అతనికి చాలా ఇష్టం. పెదవుల మీద కనిపించని నవ్వు కళ్ళల్లో ప్రతిఫలిస్తుంది. కొందరికి ఆ నవ్వు ఒక్కటే చాలు. ఆమె అందం అంతా ఒక ఎత్తు, ఆ నవ్వు మాత్రం ఒక ఎత్తు అని అనిపిస్తుంది. ఎన్నాళ్ళకి తన అన్వేషణ ఫలించినట్టయి అతని మనసంతా ఏదో తెలియని ఉద్వేగంతో నిండిపోయింది. దీప కలవారి అమ్మాయి అని, సరదాకి బ్యాంక్ ఆఫీసర్ల పరీక్ష కూర్చుంటే సెలెక్ట్ అయిందని, సరదాకి ఉద్యోగం చేస్తోందని, ఆమె తన కింద అసిస్టెంట్ అని వివరాలు అతనికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. అదే మొదలు దీపారాధనకి. ఆఫీస్లో పనిచేస్తున్నంతసేపు దీప వైపే దృష్టి. బజార్లో నడుస్తుంటే ఏ విండో షాప్లోనో చీర చూసినా దీప కట్టుకుంటే అని అనిపిస్తుంది. ఏ పుస్తకం చదువుతున్నా దీపే. ఏ సినిమా చూసినా ఆ హీరో హీరోయిన్లు తామే. రోడ్ల మీద ఏ జంటను చూసినా తామే అయ్యేవారు. ఆమె ఊహలతో నిద్ర లేక పోయేవాడు. ఆమె కలలతో మేల్కొనేవాడు. నెల రోజులకే పిచ్చివాడైపోయాడు. ఆ నెలలో కేవలం హల్లోలు, గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, పలకరింపులు మాత్రమే జరిగాయి. ఆ పలకరింపులు కాఫీలకి పిలవడం, ఆ హల్లోలు తను ఒక్కడే కాదు మిగతా అందరూ చేస్తున్నారని, అందమైన అమ్మాయిని పలకరించడానికి అందరూ తాపత్రయపడుతున్నారన్నది, ఆమెని అందరూ ఆరాధిస్తున్నారన్నది, అందరితో ఆమె స్నేహంగా ఉందని గుర్తించడానికి ఆటే రోజులు పట్టలేదు. ఆమె తన అసిస్టెంట్ కనుక అందరికంటే ఎక్కువగా తనతో ఆఫీస్ విషయాలు మాట్లాడుతుంది. అంతకంటే ఆమెకి తన పట్ల ప్రత్యేకమైన ఏ అభిప్రాయం లేదన్నది గుర్తించాక అందరిలాగా కాకుండా తను ప్రత్యేకత నిరూపించుకోవాలి. దీపని తన వైపు తిప్పుకోవాలి. ఆమెని ఆకర్షించాలి. ఆమె తనది కావాలి అన్న ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు అతనికి. ఆమె తన పట్ల ఆకర్షితురాలు అవ్వకపోవడానికి తనకేం లోటు? తన 6 అడుగుల పర్సనాలిటీ, గోధుమ రంగు నొక్కుల జుట్టు, ఫ్యాషన్గా పెంచిన సైడ్ బరన్స్, సన్నని మీసకట్టు, స్మార్ట్గా డ్రెస్ అయ్యి అద్దంలో చూసుకుని సంతృప్తి పడేవాడు. ఆఫీసర్ ఉద్యోగం, స్టేటస్, మంచి ఫ్యామిలీ, తనకి ఏ విధమైన లోటు ఉంది? దీప అందం, తన పర్సనాలిటీ రెండూ కలిస్తే దీప కిరణ్. ఓహో, ఎంత చక్కని జోడీ అవుతుంది ఆడపిల్ల. ఆమె ఏం చొరవ చేస్తుంది? తనే చెయ్యాలి, ముందంజ వెయ్యాలి. అలాగే ముందంజ వేశాడు. ఆఫీస్లో పని లేనప్పుడల్లా సీట్లో కూర్చుని దీపవంక కొంటగా చిలిపిగా చూడడం ఆరంభించాడు. యథాలాపంగా తలెత్తిన దీప అతని చూపులు చూసి తెల్లబోయి తడబడి కళ్ళు వాల్చుకునేది. మరో నిమిషం పోయాక మరోసారి చూసి మొహం ఎర్రబరుచుకుంది. సిగ్గుతో 5 నిమిషాలకు ఒకసారి దొంగతనంగా కళ్ళెత్తి చూసేది. దొరికిపోయామన్నట్టు కిరణ్ చిలిపిగా నవ్వేవాడు. దీప ఈసారి తలెత్తి సూటిగా తీక్షణంగా తన వంక చూసింది. కిరణ్ను బెదరనట్టు విలాసంగా చేతిలో పెన్సిల్తో పెదాలు రాసుకుంటూ కొంటెగా నవ్వాడు. దీప ఉడికిపోయింది. చటుక్కున లేచి టాయిలెట్ వైపు వెళ్ళిపోయింది. కిరణ్ నవ్వుకున్నాడు. అంతటితో వదలకుండా సాయంత్రం ఆమె ఎక్కే బస్సు ఎక్కి ఆమె పక్కన నుంచున్నాడు. దీప విసురుగా తల తిప్పుకుంది. దీప ఎప్పుడు చూసినా కిరణ్ కొంటగా నవ్వి చిలిపిగా చూసేవాడు. దీప కోపంగా తీక్షణంగా మొహం పెట్టి చిట్లిచ్చేది. ఆఫీస్ విషయాలు మాట్లాడేటప్పుడు ముభావంగా ఉండిపోయేది. ఒకరోజు కిరణ్ తనతో పాటు బస్సు ఎక్కగానే చటుక్కున దిగిపోయి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఈ కార్యక్రమం వారం రోజులు జరిగాక
సోమవారం ఉదయం కిరణ్ ఆఫీస్కి వెళ్ళిన ఒక గంటకి మేనేజర్ నుంచి పిలిపొచ్చింది. కిరణ్ వెళ్ళాడు. అతని దగ్గర దీప ఉంది. కిరణ్ విషయం గ్రహించి బెదరకుండా ఇద్దరిని విష్ చేశాడు. దీప మొహం ఎర్రబరుచుకుంది. మిస్టర్ కిరణ్, మిస్ దీప మీ మీద ఏదో కంప్లైంట్ చేస్తున్నారే అన్నాడు మేనేజర్. ఏంటి సార్ అమాయకంగా అడిగాడు కిరణ్. ఆమె వంక అస్తమానం చూస్తూ నవ్వుతున్నారట. అది ఆఫీస్ పని. మీరు ఒక బాధ్యతాయుతమైన ఆఫీసర్ అని మర్చిపోయి తోటి ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించడంలో మీ ఉద్దేశం ఏంటి? సీరియస్గా అడిగాడు. సార్, అనవసరంగా ఆమె అపోహతో కంప్లైంట్ చేస్తారని మాత్రం చెప్పగలను అన్నాడు కిరణ్ చాలా ప్రశాంతంగా. అపోహ, ఒకసారి అపోహ, 2 సార్లు పొరపాటు, కానీ వారం నుంచి ప్రతిసారి గమనించి మీకు రిపోర్ట్ చేస్తున్నా అంది దీప కోపంగా. ఏమంటాం అన్నట్టు చూశాడు మేనేజర్. సార్, నేను అటువైపు చూడడం నవ్వడం నిజమే, కానీ ఆమెను చూసి మాత్రం కాదు. ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ కాగితం చదవండి. ఓ కాగితం అందించాడు. దాని నిండా ప్రేమ కవిత్వం రాసి ఉంది. మేనేజర్ ప్రశ్నార్థకంగా చూశాడు. సార్, నా తీరిక సమయంలో కవితలు రాసుకోవడం నా హాబీ. అలా ఊహా ప్రేయస్ని చిత్రీకరించుకొని కవితలు రాస్తూ ఉంటాను. నాలో నేను కలల్లో తేలిపోతూ నవ్వుకొని ఉంటాను. ఎదుట సీటు కాబట్టి ఆమెను చూసి నవ్వుతున్నాను అని పొరపడ్డారు అమాయకంగా అన్నాడు కిరణ్. మేనేజర్కి ఏం చేయాలో తోచనట్టు నిస్సహాయంగా చేతిలో కాగితాలు దీపక్ అందిస్తూ, అయితే ఆఫీస్లో కలలు కండడం కవితలు అల్లడం అన్నమాట మీరు చేస్తున్నది గంభీరంగా అన్నాడు. కాదు సార్, పని లేనప్పుడు లీజర్లో పని పూర్తయ్యాక రాసుకుంటాను. నా పనిలో ఏదైనా లోపం ఉంటే చూపొచ్చు. దీప కాగితాలు చదివి కింద పెదవిని కొరుక్కుంది. ఆ ఊహాసుందరి ఎవరో అర్థమై ఆమె మొహం ఎర్రబడింది. సూటిగా కిరణ్ వంక ఒకసారి చూసి, ఓడిపోను సుమా అన్నట్టు తల ఎగరేసి, సరే సార్, పోనీ నన్ను చూడలేదు నవ్వలేదు, కానీ వారం రోజులుగా బస్సులో ఎందుకు వెంబడిస్తున్నట్టు? సార్, ఆ బస్సు ఆమె సొంతమని నాకు తెలీదు. ఎన్నాళ్ళు చిక్కడపల్లిలో ఒక రూమ్లో ఉండేవాడిని. ఇప్పుడు శ్రీనగర్ కాలనీకి మారాను. బస్సు రూటు మారింది కనుక ఆ బస్సు ఎక్కాను. అది తప్పని నాకు తెలీదు. చాలా అమాయకంగా అన్నాడు. దీప పూర్తిగా ఓడిపోయింది. మొహం నల్లబడింది. చురుకుగా కిరణ్ వంక చూసింది. మేనేజర్ పెదవుల మీద కనిపించి కనిపించకుండా చిరునవ్వు మెదిరింది. వాతావరణాన్ని తేలికపరుస్తూ, మిస్ దీప, మీరిక్క వెళ్ళండి. చూడండి, ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబంలా పనిచేసుకోవాలి. మనలో మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు. అదే నా కోరిక. మిస్టర్ కిరణ్, మీరు ఆడపిల్లలున్న ఆఫీస్లో కలలు గనడం కవితలు అల్లడం మానేయడం మంచిదని నా సలహా. నౌ యూ బోత్ కెన్ గో అన్నాడు గంభీరంగా. దీప తలదించుకొని గబగబా వెళ్ళిపోయింది. దీప వెళ్ళాక మేనేజర్ కొంటెగా కన్నుగెట్టాడు కిరణ్కి. ఐ హోప్ యు ఆర్ ఆన్ మ్యారేజ్. ట్రై యువర్ లక్. గో హెడ్ మై బాయ్ అన్నాడు నవ్వి. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అన్నాడు కిరణ్ ఆనందంగా. తన సీట్లో కూర్చునే ముందు దీప దగ్గరికి వెళ్ళి, మిస్ దీప, ఈ మాత్రం దానికి మేనేజర్తో కంప్లైంట్ చేయాలా? నన్ను అడిగితే నీ సందేహం తీర్చేవాడిని కదా అన్నాడు కొంటగా నవ్వి. దీప చొరచొరా చూసింది. మర్నాటి నుంచి కిరణ్ దీపని పట్టించుకోనట్టు నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాడు. అతను అలా ముభావంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించగానే దీపకి తెలియకుండానే ఆమె మనసు చిన్నబోయింది. అతని వంక తనకు తెలియకుండానే చూడసాగింది. 2-3 సార్లు కిరణ్కి దొరికిపోయింది. అలా చూస్తూ కిరణ్ అదోలా నవ్వాడు. ఆ నవ్వు చూసి సిగ్గుపడిపోయింది దీప. ఆమెకు తెలియకుండానే అతని పట్ల ఆకర్షితురాలైంది. అతను ఆఫీస్కి రావడం ఆలస్యం అయితే ఆమె కళ్ళు ఆరాటంగా వెతికేవి. అతను తన వంక చూడకపోతే మనసు నొచ్చుకునేది. బస్టాప్లో అతను అమ్మాయిల వంక కొంటగా చూస్తే ఆమెకు తెలియకుండానే అసూయతో మనసు బగ్గుమనేది. ఆమెలో వచ్చిన ఈ మార్పులన్నీ కిరణ్ కనిపెడుతూనే ఉన్నాడు. దీపని కవ్వించడానికి ఇంకా స్మార్ట్గా డ్రెస్ అయి ఇంకా ఆమెతో ముభావంగా ఉంటూ అమ్మాయిల వంక చూస్తూ ఏడిపించేవాడు. 15 రోజుల్లో దీప మనసు పారేసుకుంది. ఆమె మెత్తబడిందని కిరణ్ గ్రహించాడు. ఆ రోజు అనుకోకుండా ఇద్దరు సినిమాలో కలిశారు. న్యూస్ రీల్ అవుతుండగా చీకట్లో తడుముకుంటూ కిరణ్ సీట్కి వచ్చాడు. పక్కన దీప. కిరణ్ కళ్ళు కొంటగా మెరిశాయి. దీప తన్ని చూడగానే పౌరుషంగా ఆ సీట్లోంచి లేవబోయింది.
చటుక్కన కిరణ్ ఆమె చేయి పట్టి లేవకుండా చేశాడు. దీప అతని చొరవకి విస్తుపోయింది. ఒక్క క్షణం తర్వాత విసురుగా చెయ్యి లాక్కోబోయింది. దీపా అన్నాడు మెత్తగా కిరణ్. ఆ పిలుపుకి మంత్రం వేసిన దానిలాగా మూగపోయింది. దీప ఇంకా నా మీద కోపం పోలేదా? లాలనగా అన్నాడు చెవి దగ్గర. ఏం కోపం? బింకంగా ఏం తెలియనట్టు అంది దీప. అదే నీ వంక చూశానని నవ్వానని. నా వైపు కాదుగా చూసింది, మీ ఊహాసుందరి వంక కదా చూశారు. ఆ ఊహాసుందరి ఎవరని అడగవా? నాకేంటి అవసరం? విసురుగా అంది దీప. వినే అవసరం నీకు లేకపోయినా చెప్పే అవసరం నాకుంది. వింటావా? వినను పెంకిగా అంది దీప. బలవంతంగా ఆమె చెవిలో కొంటగా చెప్పాడు కిరణ్. ఏంటి గొడవ? సినిమా చూడ్డానికి వచ్చారా? బాతాకానికి వచ్చారా? నిన్ను చూశాక సినిమా నాకెందుకు? చీకట్లో అతని కళ్ళలో మెరిసిన కొంటెతనం చూశాక దీప ఏదో అయిపోయింది. దీపా అన్నాడు మరోసారి నెమ్మదిగా. ఈసారి కిరణ్ గొంతు వణికింది. ఈ 2 నెలల నుంచి నన్నెందుకు ఇలా పిచ్చివాణ్ణి చేస్తున్నావు దీప? ఈ ఆరాధన, ఈ తపన, ఈ ఆరాటం గుర్తించలేవా? గుర్తించి నన్ను ఆడిస్తున్నావు గదు అన్నాడు మంద స్వరాన. అతని చేతిలో దీప చేయి వణికింది. అతని చేయి మరింతగా బిగిసింది. చెప్పు దీప, చెప్పు. నీకేమీ కానా? నా మనసు గుర్తించలేదా ఇంకా? అతని చేతిలో ఆమె చెయ్యి నలిగిపోతోంది. అతని వేడి ఊపిరి ఆమె చెవి దగ్గర గిలిగింతలు పెట్టింది. దీప వివసరాలై చటుక్కున ఆ చీకట్లో అతని భుజం మీద తలాంచి కిరణ్ అని మాత్రం అనగలిగింది. కిరణ్ ఆమె తలని గట్టిగా అదిమి, చాలు దీప, ఇంకేం చెప్పొద్దు అన్నాడు. మైమరిచి, కిరణ్ నన్నేం చేశావు? ఏం మంత్రం వేశావు? నీలో ఏదో ఉంది, నన్ను నేను మర్చిపోయాను. దీప తనలో తాను అనుకున్నట్టుగా గొణికింది. కిరణ్ చిలిపిగా నవ్వి ఆమె చెంపలు నిమిరాడు. ఐ లవ్ యూ మై స్వీట్ డార్లింగ్, ఐ లవ్ యూ విత్ మై హోల్ హార్ట్ అన్నాడు రహస్యంగా చెవిలో. ఐఎమ్ యువర్స్ అంది దీప బొంగురు గొంతుతో. తర్వాత 3 నెలలు ఎలా గడిచాయో వాళ్ళకే తెలియదు. పబ్లిక్ గార్డెన్స్, జూ పార్కు, గండిపేట, సినిమాలు, హోటళ్ళు అన్నీ అయిపోగానే ఒక 2 నెలలు ఇద్దరు సెలవు పెట్టి సౌత్ అంతా తిరిగారు. మైసూర్ బృందావన్ గార్డెన్స్లో మైమరిచారు ఒకరి ఒడిలో ఒకరు. బెంగళూరు లాల్బాగ్లో పువ్వుల మధ్య పరవశించారు. కన్యాకుమారి వివేకానంద రాక్ మీద ఒకరి ఒడిలో ఒకరు తన్మయత్వం పొందారు. కొవ్వలం బీచ్లో మెత్తని ఇసుక మీద చేతులు కలిపి షికార్లు చేశారు. మహాబలిపురం శిథిలాల మధ్య నడయాడారు. మెరీనాలో వెన్నెల విహారం చేశారు. ఊటీ చలిలో వెచ్చదనం పొందారు. ఇద్దరూ బయట ప్రపంచం మర్చిపోయారు. దీపా కిరణ్ ఒకరి పిలుపులో ఒకరు ఉద్వేగం పొందేవారు. ఐ లవ్ యూ డియర్ అని ఒకరంటే, ఐ నీడ్ యూ డియర్ అని ఒకరు అనేవారు. ఇది ఏనాటి ప్రేమానుబంధమో? నన్ను మర్చిపోవు కదా మై స్వీట్ హార్ట్, నన్ను దగా చేయవు కదూ. ఇద్దరు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా పిచ్చి మాటలు అలా గంటల కొద్దీ చెప్పుకునేవారు. ఏం మాట్లాడకుండా మౌనంగా ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయేవారు. చేతులు గమ్యం లేకుండా వెన్నెల రాత్రులు సముద్రం ఒడ్డును తిరిగేవారు. ఒకరి భుజం మీద ఒకరు తలాంచి ఒకరి నడుం ఒకరు పట్టుకొని రాత్రి నిద్రపోకుండా నడిచేవారు. వెన్నెల్లో దగదగా మెరిసే కెరటాలని చూస్తూ సముద్ర ఘోషలు వింటూ గంటల తరబడి కూర్చునేవారు. పిచ్చిగా ఒకరినొకరు హత్తుకునేవారు. ఆప్యాయంగా ఒకరు జుట్టు ఒకరు నిమిరేవారు. పెదాలు కలిపి మైమరిచిపోయేవారు. ఏం తింటున్నది తెలియకుండా ఒకరి నోటికి ఒకరు తినిపించుకునేవారు. నిద్రపోదామని ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగి నిద్ర రాక పక్క మీద దొరలేవాళ్ళు. వాళ్ళ ప్రేమ ముందు నీతి, నియమాలు, కట్టుబాట్లు అనేవి ఉన్నట్టు మర్చిపోయారు. నీకు నన్ను అర్పించుకున్నాను, నాకు ఈ లోకం అంటే భయం లేదు కిరణ్ అంది దీప. పెళ్ళి లోకం కోసం, మనకి పెళ్ళి ఆ రోజు సినిమాలోనే అయింది దీప. ఇది మన హనీమూన్, కావాలంటే ఇంటికి వెళ్ళాక చేసుకుందాం అన్నాడు కిరణ్. ఐ డోంట్ కేర్ లోకం, నీ ఉంటే నాకు చాలు అంది దీప. నన్నేం చేశావు దీప, ఇలా నీ దాసుణ్ణి చేసుకున్నావు అనేవాడు కిరణ్. ఆ మాట నన్ను అడుగుతావా అని అనేది దీప. 2 నెలలు 2 నిమిషాల మాదిరిగా గడిచిపోయాక తప్పనిసరి ఈ లోకంలోకి వచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యారు.
2 నెలల తర్వాత చిత్రం దీపలో మార్పు కనిపెట్టాడు. కిరణ్ ఆమెలో ఇదివరకటి ఉత్సాహం లోపించినట్టుగా డల్గా ఉండడం కనిపెట్టాడు కిరణ్తో మాట్లాడుతున్నా, ఆఫీస్లో పనిచేస్తున్నా ఏదో నిర్లిప్తత, స్తబ్దత. ఏంటి దీప అలా ఉన్నావు అని ఆరాటపడేవాడు. కిరణ్ ఎలా ఉన్నాను, ఏం లేదే అనేది దీప. ఆ తర్వాత 4 రోజులకే దీప జబ్బు పడింది. కోలుకోవడానికి 15-20 రోజులు పట్టింది. చూసావా, ఏం లేదన్నావు, ఆరోగ్యం సరిగా లేదు, అందుకే డల్గా ఉన్నావు అన్నాడు కిరణ్ ఆతృతగా ఆమె ఇంటికి చూడ్డానికి వెళ్ళి. దీప నవ్వింది. ప్రతిరోజు సాయంత్రం దీప దగ్గర కూర్చొని వెళ్ళేవాడు కిరణ్. పాలిపోయిన బుగ్గలు, రక్తం లేనట్టు జీవం లేని కళ్ళతో చిక్కిపోయిన దీపం చూసి, ఎంత చిక్కిపోయావు మై స్వీట్ హార్ట్, నీ బుగ్గల్లో గులాబీలన్నీ ఏవి అన్నాడు కిరణ్ బాధగా. దీప అంతుపట్టని జ్వరం కంట్రోల్ చేయడానికి డాక్టర్కి 20 రోజులు పట్టింది. కిరణ్ ఆరాటానికి అంతులేదు. నేనేం చెయ్యను దీపా నీ కోసం అనేవాడు దీనంగా. దీప చెయ్యి నిమురుతూ, పిచ్చిగా బాధపడ్డం మానే, ఎందుకు ఇలా కొంప మునిగిపోయినట్టు మొహం పెట్టావు అనేది. దీప నిస్సారంగా నవ్వి. దీప కాస్త కోలుకోగానే కిరణ్ చెల్లెల పెళ్లికి 10 రోజులు సెలవు తీసుకొని వెళ్ళి వచ్చాడు. వచ్చేసరికి దీప ఉద్యోగానికి రిజైన్ ఇచ్చిందనే వార్త విని నీరు గారిపోయాడు. దీప ఇంటికి పరిగెత్తికెళ్ళాడు. ఏంటి దీప ఇది అన్నాడు ఆరాటంగా. నాన్నగారు ఇంకా ఉద్యోగం చేయొద్దన్నారు. ఏదో సరదాకి చేరానే కానీ ఉద్యోగం ఎందుకు, నాకు ఇంట్రెస్ట్ పోయింది అందే నిర్లిప్తంగా. మరి మనం రోజు ఎలా కలుసుకోవడం, పెళ్లి మాట చెప్దామా వాళ్ళకి ఆరాటంగా అడిగాడు. దీప వెంటనే జవాబు ఇవ్వలేక తలదించుకుంది. ఏం దీప, నన్ను అడగమంటావా మీ నాన్నగారిని? వద్దు, వీలు చూసుకొని నేనే చెప్తాలే అంది దీప ఏదో ఆలోచిస్తూ. దీప ముభావం చూసి కిరణ్ చిన్నబోయాడు. ఏదో మాట్లాడుతోంది కానీ దీప పరధ్యాన్నంగా నిర్లిప్తంగా ఉందని గుర్తించిన కిరణ్కి కొంచెం కోపం వచ్చింది. దీప, నీవు మారిపోయావు అన్నాడు నిష్ఠూరంగా. లేదే, ఏం మారాను అంది దీప నవ్వి. ఆ నవ్వు పేలవంగా ఉంది. కిరణ్కి కోపం వచ్చి లేచి వెళ్ళిపోయాడు. ఆఫీస్ నుంచి రోజు ఫోన్ చేసేవాడు కిరణ్. సాయంత్రం దీపకి ఇంటికి వెళ్ళేవాడు. రోజు రాకు కిరణ్, నాన్నగారు వాళ్ళు ఏమనుకుంటారు అంది దీప ఓ రోజు. అనుకుంటే చెప్పు, పెళ్లి చేసుకుంటామని నిర్లక్ష్యంగా అన్నాడు కిరణ్. దీప జవాబు ఇవ్వకుండా తలదించుకుంది. ఆమె మాటల్లో క్రమక్రమంగా కనిపిస్తున్న నిర్లిప్తత ధోరణి, నిరుత్సాహ వైఖరి ఎందుకో ఎంత ఆలోచించినా కిరణ్కి తట్టలేదు. అడిగితే ఏం లేదనేది. ఎందుకో కానీ తన మీద ఇదివరకటి ఇంట్రెస్టు, అభిమానం క్రమక్రమంగా తగ్గిపోతున్నట్టు 4 రోజులకే గుర్తించాడు. పెళ్లి ప్రసక్తి ఎత్తితే అడుగుతాననేది. సినిమాకి పోదామంటే ఏదో వంక చెప్పేది. షికార్కి రా అంటే ఏదో నీరసం అనేది. ఒక్కోసారి డాడీ తిడతారనేది. దగ్గరికి తీసుకోబోతే వద్దు, అమ్మ వాళ్ళు చూస్తే అంటూ తప్పించుకునేది. దీప ధోరణి అర్థం కాకుండా తయారైంది. ఆమె ఏదో దాస్తోందని, ఎందుకీ మదన పడుతోందని గుర్తించాడే కానీ అదేమిటో తెలుసుకోలేకపోయాడు. ఆమెలో చిలిపితనం స్థానే గంభీరత చోటు చేసుకునేది. నవ్వు అపురూపమైంది. ఎప్పుడో ఏదో పరధ్యానంగా ఆలోచిస్తోంది. ఆమె కళ్ళలో జీవం లేనట్టు చిక్కిళ్ళు పాలిపోయి నీరసంగా కనిపిస్తున్నాయి. కిరణ్ అదుర్దాకి ఆరాటానికి అంతే లేదు. ఏం అడిగినా ఏం లేదనే దీప ధోరణికి కోపం ముంచుకొచ్చింది. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇలా మారిపోయావు? దీప, ఆ ప్రేమ అంతా ఏమైపోయింది? ఇంత నిర్లిప్తంగా మారిపోయావేంటి అన్నాడు కోపంగా ఓ రోజు. దీప కళ్ళెత్తి అతని వంక చూసి, నీవెలా అనుకున్నా సరే అంది. ఆ జవాబుకి నిర్ఘాంతపోయాడు కిరణ్. దీపా అన్నాడు. ప్లీజ్ కిరణ్, నా మనసు బాలేదు, దయచేసి నన్నేం అడక్కు అంది. కిరణ్ ఆ ధోరణికి హర్ట్ అయ్యాడు. కోపం వచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత 4 రోజులు అతి ప్రయత్నం మీద ఆమెకి దూరంగా ఉండగలిగాడు. 5వ రోజు ఫోన్ చేశాడు. ఆగలేక, దీప ఇంట్లో లేదు, మరో రోజు ఊర్లో లేదన్నారు. కానీ ఆ సాయంత్రం దీప ఎవరో యువకునితో కారులో వెళ్తూ ఉండడం చూసి నిర్ఘాంతపోయాడు. అనుమానం తీరక మర్నాడు ఫోన్ చేస్తే ఊర్లో లేదన్నారు. ఆ సాయంత్రం ఒక సినిమాలో అదే యువకుడితో దీప కనిపించింది. కిరణ్ అభిమానం దెబ్బతింది. ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని దీప ఇంటికి వెళ్ళాడు మర్నాడు. ఈసారి కిరణ్ కాస్త బిజీగా ఉన్నాను, బయటికి వెళ్తున్నాను, ఏమనుకోకే అంది దీప నిర్లక్ష్యంగా. ఎవరితో? కొత్త బాయ్ ఫ్రెండ్తోనా? కసిగా అన్నాడు. దీప ఎలా తెలుసున్నట్టు ఆశ్చర్యంగా చూసింది.
ఊర్లో లేనని చెప్పించి ఎవరినో వెంటేసుకొని తిరగడం నేను చూడలేదనుకోకు. ఎందుకింత అబద్ధం చెప్పాలి? నీకు నా అవసరం లేకపోతే, నా మీద ప్రేమ లేకపోతే ఆ మాట చెప్పొచ్చు కదా. ఈ 4 నెలలకే మొహం మొత్తిందా? అందుకే ఇంకోడిని ఎత్తుక్కున్నావా? చీచి, నీవిలాంటి చెప్పల చిత్తవని అనుకోలేదు. కోపం ఆవేశం అవధులు దాటగా తిరస్కారంగా అన్నాడు. దీప జవాబు ఇవ్వకుండా పెదవులు కొరుక్కుంది. ఈలోగా దీప తండ్రి అక్కడికి రావడంతో ఇంకా మాట్లాడే అవకాశం కలగలేదు. తర్వాత 3 రోజులు ఫోన్ చేసినా దీప దొరకలేదు. ఇంటికి వెళ్తే ఎక్కడికో వెళ్ళిందన్నారు. వారం రోజుల తర్వాత దీప వాళ్ళంతా ఊరు వెళ్ళారని, ఎప్పుడొస్తారో ఎక్కడికి వెళ్ళారో తెలియదు అన్నారు నౌకర్లు. హతాశుడైపోయాడు. దీప జ్ఞాపకాలతో మతిపోయిన వాడిలాగా అయ్యాడు. దీప ఉద్దేశం అర్థం కాక పిచ్చివాడయ్యాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు అతనికి. దీప కోసం ఆరాటంగా ఎదురు చూడడం మినహా ఏమీ చేయలేకపోయాడు. 15 రోజుల తర్వాత దీపావళి తిరిగి వచ్చారన్న వార్త వినగానే కిరణ్ పరిగెత్తుకెళ్ళాడు. కానీ ఆమె తండ్రి వీధిలోనే దీప ఆరోగ్యం బాగలేదు, ఇప్పుడు ఎవరిని చూడదు అని చెప్పేశాడు. ఒకసారి చూసి వెళ్ళిపోతాను అని ఆయన్ని అడిగేంత చనువు లేక బాధగా వెనుతిరిగాడు కిరణ్. అతి ప్రయత్నం మీద 4వ రోజు దీపతో ఫోన్లో మాట్లాడాడు. ఊర్లో లేను, ఈ మధ్య ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళు తిరిగాను, అలసటలో జ్వరం వచ్చింది, ఇప్పుడు బాగానే ఉన్నాను అని అంటి ముట్టనట్టే మాట్లాడింది దీప. కోపం ఉద్రేకం వచ్చాయి. దీప, నీతో గంట మాట్లాడాలి, ఆ అవకాశం నాకు ఇస్తావా? ఇంకా నన్ను ఒక వెధవం చేసి ఆటలాడుకోవాలని మాత్రం అనుకోకు. ఏదో ఒకటి తేల్చుకుంటాను. రేపు తాజ్కి ఒకసారి రాగలవా అన్నాడు ఉద్రేకంగా. అట్నుంచి జవాబు లేదు. ఫోన్ పెట్టేసిన చప్పుడు వినిపించింది. ఎన్నిసార్లు రింగ్ చేసినా రెస్పాన్స్ లేదు. దీప ధోరణికి అదొక రకమైన విరక్తిలో పడిపోయాడు కిరణ్. తర్వాత వారం రోజులకి దీప తాజ్కి రమ్మని ఆహ్వానించగానే ఆనందంగా ఆశగా వెళ్ళిన కిరణ్ దీప శుభలేఖ చేతిలో పెట్టగానే హతాశుడైపోయాడు. దీప ఎందుకిలా నన్ను దగా చేశావు? ఎందుకింత మోసం చేశావు? నాతో ఎందుకిలా ఆటలాడావు దీప? నిన్నెలా మర్చిపోను, ఎలా సహించను? అతని వ్యధకి ఆరాటానికే అంతులేదు. పిచ్చివాళ్ళ అయిపోయాడు కిరణ్. దీప కూడా బాధపడుతూనే ఉంది. ఆమెకు కూడా మనశ్శాంతి ఆవేదనతో అలవర్తిస్తోంది. అందుకు సాక్ష్యంగా ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు, లోతుకుపోయిన చెంపలే చెప్తున్నాయి. మరైతే ఏ బలవత్తరమైన కారణం వల్ల దీప ఏ నిర్ణయానికి వచ్చింది? ఆమె కళ్ళలో తన మీద ప్రేమ ఇంకా కనిపిస్తోంది. ఆ కంటినీరే దానికి గుర్తు. దీప, ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకిలా కఠిన నిర్ణయం తీసుకున్నావు? ఏ సంగతి తెలియక అతను పడే ఆరాటానికి ఆవేదనకి అంతు లేకుండా పోయింది. 15 రోజులు అయ్యాయి. ఆ రోజే దీప పెళ్ళి. దీప పెళ్ళికి వెళ్ళాలా? వెళ్ళి దీపని తన నుంచి శాశ్వతంగా దూరం అయిపోవడం చూడగలడా? పెళ్లి చూస్తే ఈ నిజాన్ని నమ్మగలడేమో ఆలోచించి మదనపడి ఆఖరికి ఆగలేక పెళ్లికి బయలుదేరాడు. ఇంటి ముందు పందిరు లేదు, బాజా భజంత్రీలు లేవు, తోరణాలు లేవు, ఏ హడావిడి లేదు. నిశ్శబ్దంగా ఉన్న ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు. జేబులోంచి శుభలేఖ తీసి అనుమానంగా చూశాడు. పెళ్ళి ఇక్కడ కాదు, తిరుపతిలో. తన పరాకుని తిట్టుకున్నాడు కిరణ్ బాధగా. 2 నెలలైనా దీప ఇంట్లో ఎవ్వరూ తిరగలేదు. కారణం తెలియక అశాంతిగా గడపసాగాడు. 2 నెలల తర్వాత ఆఫీస్కి వెళ్ళేసరికి గందరగోళంగా 2 మంది ఒక్కసారి దీప చచ్చిపోయింది తెలుసా అన్నారు. ఆ మాట అర్థం అవడానికి 2 నిమిషాలు పట్టింది కిరణ్కి. ఎలా? ఏమైంది? ఎప్పుడు ఎన్నో అడగాలనుకున్న అతని నోట మాట పెకల్నే లేదు. అతని అవస్థ గుర్తించి అడగకుండానే తలో సంగతి చెప్పారు. దీపకి బ్లడ్ క్యాన్సర్ తెలుసా? 4-5 నెలల క్రితమే. ఇంకా మహా అయితే 6 నెలలు అని తేల్చి చెప్పేశారట డాక్టర్లు. అందుకే ఉద్యోగం రిజైన్ చేసింది. అందుకే పాపం అలా విచారంగా డల్గా ఉండేది. వెల్లూరు తీసుకెళ్లారు. ఫారెన్ నుంచి ఒక్కొక్క ఇంజెక్షను 2000 పెట్టి తెప్పించారు. ఏం చేసినా లాభం లేకపోయింది. 2 నెలలుగా వెల్లూరు ఆసుపత్రిలో ఉండి 4 రోజుల క్రితం పోయింది. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఈరోజు తిరిగొచ్చారు. పాపం పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండలేదు. ఎంత డబ్బుండి ఏం ప్రయోజనం? బ్రతికించగలరా? పాడు క్యాన్సర్. అది వచ్చిన వాళ్ళు బ్రతకడమా?
అందులో బ్లడ్ క్యాన్సర్ నిమిషాల మీద మనిషిని పీల్చేస్తుంది. రక్తం నీరైపోతుందట. కొత్త రక్తం ఎన్నోసార్లు ఎక్కించారట. పాపం. అందరి మాటలు అతని చెవిలో దూరాయి. బాహ్య స్మృతి కోల్పోయినట్లు అలాగే కూర్చుండిపోయాడు. కిరణ్, దీప నీ దగ్గర ఈ సంగతి చెప్పొద్దందిట ఎవరితో. ఇంట్లో ఎవ్వరినీ చెప్పనివ్వలేదు. నీకు తెలిస్తే పిచ్చివాడివి అయిపోతావు అని అందట. నిన్ను తప్పించుకొని తిరుగుతూ నిన్ను మర్చిపోయినట్టు, నీ మీద ప్రేమ పోయినట్టు నటిస్తే నీవు తనని ద్వేషిస్తావని, ఏహ్యంతో మర్చిపోతావని నిన్ను దూరం చేసింది. ఇంకెవరినో పెళ్లి చేసుకుంటున్నట్టు శుభలేఖ అచ్చువేయించి ఇచ్చింది. వాళ్ళ నాన్నగారు ఒకటే చెప్పి ఆడవడం. కిరణ్ కిరణ్ అంటూనే కలవరించేదట. ఒక్కసారి పిలవన అమ్మ అంటే, వద్దు డాడీ, చూస్తే పిచ్చివాడైపోతాడు, భరించలేడు. నేను ఎలాగో దురదృష్టవంతురాల్ని, అతన్నైనా సుఖపడినియండి, నన్ను మరిచి జీవితంతో రాజీ పడిపోతాడు అని అందిట. కిరణ్ కళ్ళు నీళ్లతో నిండిపోయి చుట్టూ మనుషులు కనిపించడం మానేశారు. ఇంకేమీ అతనికి వినిపించలేదు. ఇల్లు ఎలా చేరాడో టేబుల్ మీద దీప ఫోటో ముందు కూలబడి కన్నీటితో ఆమె ఫోటో అభిషేకం చేశాడు. పూలు తెచ్చి పూజ చేశాడు. ఫోటో చుట్టూ కొవ్వొత్తి వెలిగించాడు. దీప, నీ ఈ ప్రేమకి నేను అర్హుణ్ణి కాదు. దీప, నిన్ను అర్థం చేసుకోలేక నిన్ను దూషించిన ఈ మూర్ఖుణ్ణి క్షమించగలవా? దీప, నీ ప్రేమ, ఈ ఆరాధనకి తగను నేను. దీప, నా బ్రతుకు చీకటి చేసి వెళ్ళిపోయావు. దీపం లేందే కిరణానికి తావేది దీప. నీకు లేని సుఖం నాకు వద్దు దీప. దీప, ఈ దీపాల సాక్షిగా నేను నీవాణ్ణి. నీకు తప్ప మరొకరి చోట్లేదు నాలో. దీప 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 కిరణాల మధ్య ఫోటోలో దీప కళ్ళు తళతళా మెరిశాయి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.